నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విషయం ఏం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. మాఫీ లెక్క మారిందా? మాఫీ పొందే రైతుల సంఖ్య, నిధులు తగ్గడంపై సందేహాలు, తొలి విడత రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ప్రకటనతో గందరగోళం అట. ఏంటి ఆ గందరగోళం చూద్దాం. గత బీఆర్ఎస్ సర్కారు లక్షలోపు రుణాల మాఫీకి లెక్కలేసి మొత్తం 19,198 కోట్లట. బీఆర్ఎస్ సర్కారు లక్షలోపు రుణాలు మాఫీ చేయడానికి అవసరమయ్యేది 19,198 కోట్లు, అంటే 19,200 కోట్లు దాదాపు. కానీ ఇప్పుడు ఈరోజు లక్షలోపు రుణమాఫీకి సంబంధించి 7,000 కోట్లే ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అసలు ఎట్లా ఈ లెక్క, ఎక్కడ చూసినా పొంతన కుదరట్ల లెక్కకి అనేది ఒక వార్త. అందుకే లెక్క మారిందని. ఇప్పుడు అదే లక్షలోపు రుణాల మాఫీకి సర్కారు చెప్తున్న సొమ్ము 7,000 కోట్లే. నాటితో లెక్కలేస్తే 3వ వంతే ఉండటం ఏమిటన్న రైతు సంఘాల నేతలు. ఇంత తగ్గడానికి కారణాలు ఏమిటో స్పష్టత ఇవ్వని వ్యవసాయ శాఖ. నిజానికి గత 5 ఏళ్లలో పెరిగిన పంట రుణాలు బ్యాంకర్ల సమితి పేర్కొన్న ప్రకారం ఈ ఏడాది మార్చి చివరికి పంట రుణాలు మొత్తం ఏకంగా 64,940 కోట్లు. గత ఏడాది డిసెంబర్ 9న మాఫీ కటాఫ్ తీసుకున్న సర్కార్ మాఫీకి అవసరమైన మొత్తం 31,000 కోట్లని వాదన చెప్పింది. మరి ఎందుకు ఇట్లా లెక్క మారింది? మొత్తం రుణమాఫీ చేయడానికి 2 లక్షల లోపు ఉన్న రైతులకి 31,000 కోట్లు అయితే ప్రభుత్వం పదే పదే చెప్తుంది. కానీ లక్షలోపు రుణాలకి 7,000 కోట్లే అంటుంది. జనరల్గా ఎక్కువ సంఖ్య రైతుల సంఖ్య ఉండేది లక్షలోపులే. 7,000 కోట్లలోనే దాదాపు 41 లక్షల మంది రైతుల ఖాతాలు క్లోజ్ అవుతాయి. మొత్తం ఉన్నదే దాదాపు 60 లక్షల చిల్లర అనుకుంటా. మరి అసలు సగం కూడా కావట్ల. వాళ్ళన్న 31,000 కోట్లలో సగం బడ్జెట్ కూడా 7,000 కోట్లు అంటే లేదు. మరి 7,000 కోట్లు దీనికి అయితే ఇంకొక 7,000-8,000 కోట్లు అయితే రుణమాఫీ మొత్తం పూర్తి అయిద్దా 15,000 కోట్లతోని? అంటే దీంట్లో ఉన్న మతలబ్ ఏంది, దీంట్లో ఉన్న లెక్క ఏంది, దీంట్లో ఫిల్టర్ చేసి కొంతమందిని పక్కకు తప్పిస్తారా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలోపు రుణాలు మాఫీ చేయడానికి 19,198 కోట్లు ఖర్చు అయితేనే ఒక అంచనా వేసింది. మరి అప్పటికిప్పటికి మారింది ఏంది? అప్పుడున్న రైతులే ఇప్పుడు ఉన్నారో అదే లోన్లు ఉన్నాయి కదా. లెక్క ఎక్కడ మారింది? ఎక్కడ 7,000 కోట్లకి ఎందుకు వచ్చింది? 3 వంతులు తేడా ఉంది. మరి దీని అనుకున్న మతలబ్ ఏందని చెప్పి ఒక వార్త ఇచ్చింది సాక్షి పేపర్. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్త చూద్దాం. రైతుల పంట రుణాల మాఫీ అంశంలో గందరగోళం కనిపిస్తుంది. రుణమాఫీ లెక్క తప్పిందని, రైతులకు ఇవ్వాల్సిన మొత్తం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తొలి విడతగా లక్షలోపు రుణాల మాఫీ చేస్తున్నామని 11,05,000 మంది రైతులకు 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 7,000 కోట్లు జమ కానున్నాయని కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రకటన సందేహాలకు తావిస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ లక్షలోపు పంట రుణాలు మాఫీ కోసం 19,198 కోట్ల నిధులు లెక్క తేల్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే లక్షలోపు రుణాల మాఫీ కేవలం 7,000 కోట్లు అవుతున్నట్టు పేర్కొనడంపై రైతు సంఘాల నేతలు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాయి బ్యాంకర్ల సమితి ఇస్తున్న పంట రుణాలు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇట్లా ఈ లెక్కలు ఏంటి అనేది ఒక వార్త ఇచ్చింది. మరి ఇది చూద్దాం దీనికి సంబంధించి పూర్తిగా అసలు. ఇది ఇగో ఇక్కడ క్లియర్గా ఇచ్చింది లెక్కలు మొత్తం కూడా. 2018లో రుణమాఫీ జరిగిన పంట రుణాల వివరాలు ఇట్లా ఉన్నాయి. 25,000 లోపు 2,96,000 మంది 408 కోట్లు. ఓన్లీ 25 లోపు 408 కోట్ల ఖర్చు అయింది. 25 నుంచి 50,000కి ఒక 1,790 కోట్లు అయినాయి. 50,000 లోపుకే 1,790 కోట్లకి అయిపోయింది. అప్పటికే 2,000 కోట్లు సుమారుకు పై అయింది. 75,000 లోపు 4,000 కోట్లు అయింది. 75 నుంచి లక్ష లోపు 13,000 కోట్లు అయింది. మొత్తం లక్షలోపు కావడానికి 19,198 కోట్లు ఇయర్తో సహా. 25 నుంచి 25 లోపు, 25 నుంచి 50, 50 నుంచి 75, 75 నుంచి లక్షకి 19,198 కోట్లు అయింది 2018 లెక్కల ప్రకారం. అదే రైతులు ఇవాళ ఉన్నారు. ఎట్లా 7,000 కోట్లకు పడిపోయింది? 7,000 కోట్ల పడిపోవడానికి కారణాలు ఏంది? ఆ లెక్కలైంది, ఈ లెక్కలైంది అనే పెద్ద ఎత్తున గందరగోళం అయితే నెలకొంది. ఇది మరి ఎట్లా తీశారు, ఎట్లా తగ్గింది అనేది తెలవట్లేదు. ఇగో గత సర్కార్ రుణమాఫీ లెక్కలతో పోలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 1,00,000 వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇందుకోసం మొత్తం
మొత్తంగా 36,68,000 మంది రైతులకు 19,198 కోట్ల మేర అవసరమని తేల్చింది. అంతకుముందు 2014లోనూ అప్పటి టీఆర్ఎస్ సర్కారు లక్ష రుణమాఫీ ప్రకటించి 35,31,000 మందికి రైతులకు 16,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. మరోవైపు ఈసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 39 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసేందుకు సుమారు 31,000 కోట్లు అవసరమని అంటుంది. అయితే 2018 నాటి లక్ష రుణమాఫీ కోసం 19,000 కోట్లకు పైగా అవసరం అవగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అదే లక్ష వరకు రుణమాఫీ కోసం కేవలం 7,000 కోట్లనే లెక్క చేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇది మొత్తానికి అయితే ఏదో మతలబు ఉంది. కొంతమందిని అయితే ఫిల్టర్ చేసిన కార్యక్రమం ఉంది. ఎంతమందిని చేసినా కానీ 3 వంతులు తేడా రాదు. మరి ఎందుకు తేడా వచ్చింది అనేది ప్రభుత్వం నుంచి ఇవాళ వివరణ వస్తుందా? ఈ గందరగోళానికి తెర దించుతారా? జీవోలో ఒకటి ఇచ్చారు, మంత్రులు ఒకటి చెబుతున్నారు బయటికి. రీషెడ్యూల్ చేసిన లోన్లకి మాఫీ లేదని జీవోలో చెప్పారు, రీషెడ్యూల్ చేసిన మాఫీ ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. విత్ పాస్బుక్ గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మాఫీ అయితేనే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది, జీవోలో లేదు. ఇట్లాంటి కొన్ని విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సింది. ఈరోజు అయితే 1,00,000 లోపు రుణాలు సంబంధించి మాఫీ రైతుల ఖాతాల్లో జమ అవుతాయట. ఇది ఒక పండుగలాగా చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. రుణమాఫీలో రోల్ మోడల్ కావాలని కూడా చెప్తున్నారు. నేడే 1,00,000 రుణమాఫీ. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఖాయమట. అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయట. ఆ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు చూద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోం, సుప్రీంకోర్టులో కూడా పోరాడతాం మాజీ మంత్రి హరీష్ రావు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీల్లో ఉప ఎన్నికలు వస్తాయట అని హరీష్ రావు గారు చెప్తున్నారు. ఏది ఇప్పుడు ఎవరైతే పార్టీ మారారో 7 నుంచి దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి కానీ, తెల్లం వెంకట్రావు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ పార్టీ మారారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీళ్ళ దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి కానీ తప్పనిసరిగా బై ఎలక్షన్స్ వస్తాయని హరీష్ రావు చాలా గట్టిగా చెప్తున్నారు. మరి ఎందుకో అంటే సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా? డిస్క్వాలిఫై చేయించి అక్కడ బై ఎలక్షన్ వచ్చే విధంగా చేసి అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ నిలదొక్కున్న విధంగా చేసి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుందని ఏమైనా వాతావరణాన్ని తీసుకురావాలని స్కెచ్ చేస్తున్నారా? ఆ స్కెచ్ వేసి ఆ స్కెచ్ అమలు అయ్యేదానికి కాంగ్రెస్ పార్టీ అంతదాకా ఊకుంటుందా? 26 మంది ఎమ్మెల్యేలతో మెర్జ్ చేసుకొని లీగల్గా ఇష్యూ లేకుండా చేసుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. 26 మంది ఎమ్మెల్యేల సంఖ్య రావాలంటే ఇంకా చాలామంది జాయిన్ కావాలి. దాదాపు 15 మంది పైనే ఇంకా జాయిన్ అయితే తప్ప 26 మంది కాదు. ఆ 26 మంది అయిన దాకా కాంగ్రెస్ పార్టీ కంటి మీద కొనుక్కుండదు. ఎందుకంటే వీళ్ళు ఏమైనా సుప్రీంకోర్టుకు పోతే డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయితే ఇప్పుడు బై ఎలక్షన్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉన్న సమస్యలు కాక మళ్ళీ కోడ్ వస్తుంది, మళ్ళీ గందరగోళం అయింది, ప్రజలకి ఏం చేయలేని పరిస్థితి అయింది, మళ్ళీ బై ఎలక్షన్లో ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి మరి 26 మంది జాయినింగ్కి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి పూర్తిగా సుముఖంగా లేరా మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తానికి? కానీ స్లోగా ఉంది చేరికలు అనేది. వీళ్ళు ఏదో దూకుడుగా పోతాను కానీ అట్నుంచి రెస్పాన్స్ లేనట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే సుప్రీంకోర్టుకు పోయి ఉప ఎన్నికలు తెస్తాం మేము, ఉప ఎన్నికలు ఖాయంగా ఉంటాయని హరీష్ రావు చెబుతున్నారు. చూడాలి ఏం జరిగిందో. నేటి నుంచే డిఎస్సి అట. 11,062 టీచర్ పోస్టులకు పరీక్ష. తొలిసారి ఆన్లైన్లో రోజుకు 2 షిఫ్ట్లలో ఆగస్టు 5 వరకునే ఉన్న 6 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరుగుతుందట. డిఎస్సి పరీక్ష వాయిదాయాలని దాదాపు 1 నెల రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు తెలంగాణలో నిరుద్యోగులు. కానీ ప్రభుత్వం మొండిగా అట్లనే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది, ఎగ్జామ్ హాల్ టికెట్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఎగ్జామ్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి 11,062 మంది టీచర్లకు సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్ ఉందట. ఆన్లైన్ ఎగ్జామ్ మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది. షిఫ్ట్ల వారీగా ఉదయం ఒక షిఫ్టు, మధ్యాహ్నం ఒక షిఫ్టు. మొత్తానికి 6 సంవత్సరాల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పండగల మాఫీ నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి. గ్రామాల్లో సంబరాలు చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. తొలి విడతలో నేడు 1,00,000 దాకా మాఫీ. నెలాఖరులోగా 1,50,000, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్లా మేము మభ్యపెట్టడం లేదు. రైతుకు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకున్నామని గొప్పగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంటు భేటీలో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ నిర్దేశం. రేషన్ కార్డు లేని వారికి మాఫీ వర్తింపు అని బట్టి విక్రమార్క చెబుతుండు. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నేతలు. మళ్ళా పాలాభిషేకాలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఉంటే ఆయన నోటి నుంచి మాట వచ్చిందో లేదో పాలాభిషేకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి.
అది అమలయ్యేది ఎప్పుడు సచ్చేది ఎప్పుడు తెలవపోయేది. కానీ అప్పట్లో కూడా ఇట్లే ఫ్లెక్సీ పెట్టేది పాలు పోసేది, ఫ్లెక్సీ పెట్టేది పాలు పోసేది, సమస్యలు అట్లే ఉండేది, ప్రకటన వచ్చేది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పందా ఫ్లెక్సీ పెట్టి ఆయనకి రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి క్షీరాభిషేకం చేశారు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో అదే వరవడిని కంటిన్యూ చేస్తున్నారు. ఇదైతే ఇలా గులాబీ ఏమంటారు పండుగల మాఫీ చేయండి, మాఫీ పండుగని గ్రామాన చేయండి, పార్లమెంట్లో కూడా ప్రస్తావించండి. మనకి ఇక్కడ అయిన మాఫీకి సంబంధించి దేశ చరిత్రలో ఒక ఎరగని రీతిలో అందరికీ 2 లక్షల రూపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తామని దేశానికి చాటి చెప్పాలి, రాష్ట్రంలో ప్రజలకు తెలవాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తున్నట్టుంది. దీనికి సంబంధించి ఈరోజు 7,000 కోట్లు రైతుల ఖాతాల్లో సాయంత్రం కల్లా జమ అయితేట. ఇది ఒక వార్తని ఇచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్. వైకల్య సర్టిఫికేట్ కోసం నకిలీ రేషన్ కార్డు సృష్టించిందట. వెలుగులోకి పూజా ఖేత్కర్ మరిన్ని మోసాలు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమె శిక్షణ ప్రభుత్వం నిలిపేయడంతో పాటు తగిన చర్యలు తీసుకునేందుకు ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు రావాలని ఆదేశించింది. ఐఏఎస్కి ఎంపిక కావడానికి దివ్యాంగుల రిజర్వేషన్ ఆమె దుర్వినియోగం చేయడంపై దర్యాప్తు చేపట్టింది. ఐఏఎస్ సెలెక్ట్ కావడానికి హ్యాండిక్యాప్ డిజేబిలిటీ సర్టిఫికెట్ ఫేక్ తీసుకుందట. మరి అసలు మన ఐఏఎస్ రిక్రూట్మెంట్ వ్యవస్థ ఇంత వీక్గా ఉందనేది ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఒక ఐఏఎస్కి ఒక అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు వాళ్ళు ఏం సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు, దాని జెన్యూనిటీ ఏముంది అనేది కనీసం క్రాస్ చెక్ ఉండదా? అంటే ఇవాళ బయట పడ్డదు కాబట్టి ఇవాళ అవకతవకలు తెలిసినాయి, అది నకిలీది అని తెలిసింది. బయటపడకుండా ఆమెకు సంబంధించిన ఆ ఇష్యూ ఏదో కాకపోతే ఇలా ఆమె దర్జాగా జాబ్ చేసేదిగా. అంటే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేసే ఐఏఎస్ ఆఫీసర్ యాటిట్యూడ్ ఎట్టుంటుంది, ఆమె వ్యవహార శైలి ఎట్టుంటుంది, ఆమె ఏ మేరకు ప్రజలకి సేవ చేయగలిగింది? అంటే నకిలీ సర్టిఫికెట్లతో కూడా ఐఏఎస్కి సెలెక్ట్ కావచ్చు. ఐఏఎస్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇంత దుర్భరమైన స్థాయిలో, ఇంత వీక్గా, ఇంత నాసిరకంగా ఉందా అనేది ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే బయటపడితే దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అనే పద్ధతిలో ఉంది. మరి ఇట్లా దొరకకుండా ఇవాళ మనకు పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? నకిలీ సర్టిఫికేట్లతోని ఉద్యోగం పొంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్లు అనేది తెలవాలంటే ఏం చేయాలి? ఇంత స్థాయిలో టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు నకిలీ సర్టిఫికేట్లు డైరెక్ట్గా తీసుకుందట. వైకల్యం సర్టిఫికేట్ కోసం నకిలీ రేషన్ కార్డు కూడా క్రియేట్ చేసిందట. నకిలీ రేషన్ కార్డు, నకిలీ దివ్యాంగుల సర్టిఫికేటు, నకిలీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు కూడా ఉండొచ్చేమో. చేసిందంటే అసలు ఏమో చేసినామని శిక్షించాలి, చేసినామా దొరికింది కాబట్టి ఏదో ఒక కేసు పెడతారు, అది అవుతుంది, చర్య తీసుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ యంత్రాంగం పైన ఏం చర్యలు తీసుకోవాలి? యూపీపీఎస్సి సెలెక్ట్ చేసేటప్పుడు కనీసం జెన్యూనిటీ చూసుకోకపోతే సర్టిఫికెట్లలో ఇక అసలు ఏ పరిస్థితిలో ఉంది యూపీపీఎస్సి అనేది కూడా పెద్ద ప్రశ్న ఇవ్వాలి. చేసినామని పక్కకు పెట్టాలి, చేసిన సంగతి ఎట్లాగా ఉంటుంది, చర్యలు ఉంటాయి. అసలు ఈ చేయటానికి సహకరిస్తున్న వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు, దానిపైన మనం మాట్లాడాలి. ఇలా పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరగాల. ఈ దేశానికి ఐఏఎస్ని ఐపీఎస్ని అందించే యూపీపీఎస్లో ఇంత దుర్భరమైన పరిపాలన, దుర్భరమైన వ్యవస్థ, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు మనకున్న ఐఏఎస్లో ఐపీఎస్లో ఎంతమంది ఉండొచ్చు ఇట్లాంటి నకిలీ బ్యాచ్, నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొంది మన పైన పెత్తనం చేస్తూ మన పైన పరిపాలన చేస్తున్న అధికారులు ఎంతమంది ఉండరు, వాళ్ళలో లంచగుండ్లు ఎంతమంది ఉండరు అనేది మనకు స్పష్టంగా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ చూద్దాం. ఓకే, మళ్ళీ టీఆర్ఎస్ అట, తెర మీదకి పార్టీ పేరు మార్పు ఇష్యూ వచ్చిందట. నేమ్ చేంజ్పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని యోచన చేస్తున్నాడా. దీనికి బలంగా నేతల కామెంట్లు. హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా ప్రత్యక్షం, గులాబీ లీడర్లలో విస్తృతంగా చర్చ. బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ కండువా వచ్చింది హరీష్ రావు మెడలోకి.
దీనిపైన పార్టీలో కూడా ఇంటర్నల్గా చర్చ జరుగుతుందట. బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టడం వల్లే తెలంగాణ సమాజానికి మనకి బంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటేనే మన తెలంగాణ ప్రజలు అడాప్ట్ చేసుకుంటారు మన పార్టీ అని, ఇంటి పార్టీ అని. కానీ మనం భారత రాష్ట్ర సమితి ఎప్పుడు పెట్టినో మనకి వాళ్ళకి తెగిపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. కాబట్టి ఆ పార్టీ మార్చాలని పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఆ చర్చకు బలం చేకూర్చే విధంగానే నిన్న హరీష్ రావు మెడలో కండువా టీఆర్ఎస్ తీసుకున్నాడు, పాత పార్టీ పేరుది. కాబట్టి ఢిల్లీ పోయి నేమ్ చేంజ్కి దరఖాస్తు పెట్టుకుంటారా ఎన్నికల సంఘానికి, దానికి సంబంధించిన చర్చ అయితే వస్తున్నారు. తెర మీదకి పార్టీ మార్పు ఇష్యూ కూడా వచ్చింది. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చనున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్ పలు వివరణలు కోరే అవకాశం ఉందని, అందుకు అవసరమైన సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇటీవల లీడర్లు చేసిన కామెంట్లు, బుధవారం పటాన్ చెరువులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించడం ఈ అంశానికి బలం చేకూరుస్తుందట. ఈ మొత్తానికి అయితే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కాబోతున్నట్టు మళ్ళీ అంటే వాళ్ళకి బాగా డ్యామేజ్ అయింది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జీరో రిజల్టు ఇవన్నీ చూశారు. మొత్తానికి ఆ దిశగా చర్యలు ఉండే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు పెట్టుకుంటారట. ఆ దరఖాస్తు పైన అనేక వివరణలు అడిగితే ఆ వివరణలు ఇస్తే అప్పుడు మార్పు అయ్యే అవకాశం ఉన్నట్లు అర్థమైంది. విద్యుత్ కమిషన్ కొత్త హెడ్ నరసింహారెడ్డి స్థానంలో సమర్థుల కోసం వేట, ఎంపిక ప్రక్రియలో ఏఐసిసి లీడర్ల ప్రయత్నం చేస్తున్నారట. నాన్ తెలుగు జడ్జి ఉంటారని ఊహాగానాలు. ఈ నెల 22న సుప్రీంకోర్టుకు సర్కార్ రిప్లై ఇవ్వాలి. సోమవారం రోజు రిప్లై ఇస్తాం. కొత్త హెడ్ ఎవరు, విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎవరు అనేది చెబుతూ అన్నారు. ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. ఆయన పైన ఆరోపణలు చేస్తూ పిటిషన్ వేసిండు కేసీఆర్. ఆ పిటిషన్ ఎలో అయింది, ఆయన చేంజ్ చేయమని చెప్పింది. కమిషన్ అయితే అట్లే ఉంటుంది. దాంట్లో నాన్ తెలుగు నార్త్ బెల్ట్ నుంచి జడ్జిని తీసుకురావాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికోసం ఏఐసిసి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏఐసిసి నాయకుల డైరెక్షన్లో విద్యుత్ కమిషన్ చైర్మన్ని ఎన్నిక చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఏఐసిసి అనగానే వీళ్ళు రేపు అంటారు కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిటీ, అది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వ అధిష్టానం సూచనల మేరకు నియమించింది కాబట్టి అది ట్రాన్స్పరెన్సీగా జరగదని మళ్ళీ కేసీఆర్ గగ్గోలు పెడతారు. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణలో కుట్రదారులకు చెంపపెట్టు, రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు, పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారం పైన దృష్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలి, తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు. సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ నేత కె తారక రామారావు చెప్పిండు. సుప్రీంకోర్టు నిన్న విద్యుత్ కమిషన్ దానిపైన ఒక తీర్పు ఇచ్చింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహారెడ్డిని తొలగిస్తూ కొత్త వ్యక్తిని, కొత్త జడ్జిని నియమించుకోండి అని చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా ఇది జ్ఞానోదయంగా అండి, ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక చెంపపెట్టు కుట్రదారులకి అని చెప్పి పాలన గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యలకే పాల్పడుతుంది అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇది మొత్తానికి. ఇంకోటి, జన్మలో కాంగ్రెస్ కోటేయం, రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పతనం మొదలైంది, స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతాం, నిరుద్యోగులు చాలా గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అనే పరిస్థితికి వచ్చింది. దిష్టి బొమ్మలు తగలబెట్టే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికక్కడికే ప్రభుత్వం పైన తీవ్రమైన నిరసన, తీవ్రమైన ఉద్యమం చేస్తున్నారు. అతి కొద్ది కాలంలో 7 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులు సెగ తగలటం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమేది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇంత తొందరగా రాలే. 10 సంవత్సరాల తర్వాత వచ్చింది, కానీ 7 నెలలకే ఈ స్థాయిలో నిరుద్యోగుల నుంచి నిరసన, ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని ఊహించి ఉండరు. కాబట్టి జన్మలో కాంగ్రెస్ కోటేయం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు చెబుతున్న పరిస్థితి. మీ పార్టీ పతనం మొదలైంది, స్థానిక ఎన్నికల్లో చూస్తాం, మా సంగతిని చూపిస్తామని ఆత్మసాక్షిగా చెబుతున్నాం. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం. డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది, స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలోనే తెలిసింది. బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్లో విడుదల, కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా, అదనపు పోస్టులపై తేల్చని సర్కారు, నిరుద్యోగులతో కొలిక్కిరాని చర్చలు, విభజించి వేరువేరు హామీలు,
నిరుద్యోగుల భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న పోరు. మొత్తానికైతే నిరుద్యోగులతో పెట్టుకుంటూ ఖబర్దార్ అంటున్నారు. మా సంగతి ఎందుకు చూపిస్తాం, మీ పతనం స్టార్ట్ అయింది అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. బహిరంగంగా ఒక లేఖ ఇష్యూ చేశారు నిన్న కాంగ్రెస్ పార్టీకి. హైదరాబాద్లో ఒక లేఖ రిలీజ్ చేశారు. దాంట్లో స్పష్టంగా ఇవన్నీ చెప్పారు. ఆత్మసాక్షితో చెప్తున్నాం, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం, ఏమవుతుంది డిఎస్సి వాయిదా ఇస్తే కొంపలు మునిగేది ఉంది, భూమి బద్దలయ్యేది ఉంది, వచ్చిన నష్టం ఏంది, ఎందుకు వేయలేదు అనే విధంగా వాళ్ళైతే రాశారు. ఇది ఒక వార్త. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల, పెట్టుబడి సాయానికి పాస్బుక్స్ పనికిరాదా, రుణమాఫీ మార్గదర్శకాల్లో సవరణలేవి, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి, బీఆర్ఎస్ కట్టిన రైతు వేదికల్లోనే సంబరాలు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధులు ఇస్తున్నారు మీరు, దాంట్లో కూడా అనేక కొర్రీలు పెట్టారు, నిబంధనలు పెట్టారు, షరతులు పెట్టారు. పెట్టుబడి సాయానికి పాస్బుక్ పనికిరాదా, నిజంగానే పాస్బుక్ అనేది పెట్టుబడి సాయానికి కూడా పనికి వద్దుగా, దానికోసం ఒక కమిటీ ఇదంతా అవసరం లేదుగా, లిమిట్ పెట్టుకొని 10 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు పెట్టేసి అందరికి ఇస్తే అయిపోద్ది కదా. ఎందుకు ఇవ్వలేదంటే పెట్టుబడి సాయం ఇస్తే ఇక్కడ రుణమాఫీకి నిధులు తక్కువైతే, రుణమాఫీ పైన సవాల్ చేసిండు ఆగస్టు 15 లోపు చేస్తామని రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ సవాల్కి ఇబ్బంది కాకుండా ఉండటం కోసమే రాష్ట్రంలో ఉన్న మిగతా రైతులకి అందరికీ రైతు పెట్టుబడి సాయాన్ని ఆపి ఇక రుణమాఫీ చేస్తాడని నిరంజన్ రెడ్డి చెప్తుండు. రుణమాఫీ మార్గదర్శకాల్లో సవరణలు ఏవి, అనేక కొర్రీలు ఉన్నాయి, ఆ కొర్రీల పైన సవరణ లేకుండానే ఈరోజు సాయంత్రం ఇస్తారంటున్నారు. ఎట్లా అది అని చెప్పి నమస్తే తెలంగాణలో వార్త రాశారు. బురదలో గర్భిణి నడకయాతనట, పాపం గర్భిణి. ఆసిఫాబాద్ జిల్లాలో అప్రోచ్ రోడ్ లేక అవస్థలట. పురిటి నొప్పులతో దవాఖానకు బయలుదేరిన గర్భిణికి అవస్థలు తప్పలేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలంలోని ఎర్రగుంటకు చెందిన గిరిజన మహిళ ఆత్రం సౌందర్యకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. కిలోమీటర్ దూరంలో ఉన్న ఉచ్చుమల్లి వాగు లో లెవెల్ వంతెన మేరకు అంబులెన్స్ వచ్చి ఆగింది. ఇటీవల వంతెన నిర్మించిన అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో బురదమయంగా మారింది. దీంతో గర్భిణి బంధువు సాయంతో బైక్పై వాగు వద్దకు వచ్చింది. అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు బురదమయమైన రోడ్డుపై అవస్థలు పడుతూ నడుచుకుంటూ వెళ్ళి అంబులెన్స్ ఎక్కింది. అక్కడి నుంచి కాగజనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్రోచ్ రోడ్డుని వేయాలి. ఇగో నిండు గర్భిణి బురదలో నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి. అప్రోచ్ రోడ్ లేదు, కనీసం బిడ్ చేశారు కానీ అప్రోచ్ రోడ్ లేదు. ఇంత దుర్భరంగా అధికారులు కనీసం మానవతా దృక్పథం ఉండాలిగా. ఇంకోటి, ప్రజాభవన పార్టీ ఆఫీసా అని నమస్తే తెలంగాణ స్ట్రేట్ అవే ఒక క్వశ్చన్ వేసి, వాస్తవం ఇది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం, కార్యవర్గ సమావేశం ప్రజాభవన్లో పెట్టారు. ప్రజాభవన్ అన్న గాంధీ భవన, ప్రజాభవన్ అన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా? అది ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది, అన్ని పార్టీలకు సంబంధించింది. అది రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవన్ అది ప్రజాభవన్ అంటే. దానికి పేరేం ప్రజాభవన్ పెట్టారు, దాంట్లో పార్టీ కార్యకలాపాలు ఎట్లా చేస్తారని చెప్పి ఒక వార్తను రాసింది. దానిపైన ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. పేరు మార్చి ప్రజలకు దూరం చేసిండ్రు. సెక్రటరియట్లోకి సీఎం సోదరుడు ఎలా వస్తాడు? బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ధ్వజం ఎత్తినారు. ఇది అధికార దుర్వినియోగమే. ప్రజాభవన్లో పార్టీ సమావేశాలు నిర్వహించడం దారుణమని, ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చేశామని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేత ఏనుగు భరత్ రెడ్డి విమర్శించారు. ప్రజాభవన్లో కాంగ్రెస్ సమావేశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది వాస్తవం. ఇప్పుడు ప్రగతి భవన్గా ఉన్నప్పుడు దాంట్లో పార్టీ కార్యకలాపాలు చేస్తుండే కేసీఆర్ అదొక పెద్ద ప్యాలెస్ కట్టుకుంటూ ప్యాలెస్ల రాజ్యం ఇది అని చెప్పారు. మీరు చేస్తుంది ఏంది? అదే ప్యాలెస్ని ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీస్ని పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. అది పార్టీ ఆఫీస్ ఏమన్నా? ప్రజాభవన్ అంటే పార్టీ ఆఫీస్ కాదుగా. అదేమన్నా గాంధీ భవన్, తెలంగాణ భవన్ అది అంటే మీరు ఏం చేస్తున్నారు? కనీసం అన్న ఉండాలి. పార్టీకి సంబంధించిన ఓపెన్ డిబేట్ ఆడబెట్టారు. మీరు ఏదో పార్టీ నాయకులు 4 కూర్చొని మాట్లాడుకున్నా అంటే ఓకే. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని ప్రజాభవన్లో పెట్టి దాన్ని ఒక పార్టీ మకిలు అంటించారు. దీనికి ప్రభుత్వం ఎవరిని ఇవ్వాలి, ప్రధాన కార్యదర్శి ఎవరిని ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇది వాస్తవంగా తెలంగాణలో ఉన్న మేధావులు, సోకాళ్ళు విద్యావంతులు కూడా చర్చించుకుంటున్నారు. అరే ఇదేంది కాంగ్రెస్ పార్టీ 7 నెలల్లోనే ఇంత ఈ రకంగా మారిపోయింది,
ఇక ప్లేసే లేనట్టు దాంట్లో పెట్టారు తీసుకొచ్చి ప్రజాభవన్లో. ఇది పోను ఎడిపోద్ది, అది ప్రజాభవన్ గాంధీ భవన్గా మారుస్తారా అనేది ఒక చర్చ నడుతుంది. ఇది మళ్ళీ అక్కడ పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు చేసింది, వేరే రాష్ట్రాల నాయకులు పిలిచి కండువాలు కప్పారు. అదేమన్నా పార్టీ ఆఫీసా అని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ నాయకుడిని కేసీఆర్ని విమర్శించారు. అక్కడ ఆయన పార్టీ మార్పు కార్యక్రమాలు కూడా చేసిన ఆ మహానుభావుడు కూడా. అయాల ఆయన చేసిన తప్పు అయినప్పుడు ఇవాళ మీరు చేసిన తప్పే. మేము కూడా కేసీఆర్ బాటలు నడుస్తాం, కేసీఆర్ చేస్తే తప్పు కాదు కానీ మేము చేస్తే తప్పు అంటే కేసీఆర్ తప్పు కాబట్టి ఓడించారు, కర్రీ కాల్చి వాత పెట్టారు. మళ్ళీ మీరు కూడా ఆయన బాటలో నడుస్తాం అంటే ప్రజలు చూసుకుంటారు ఇక భవిష్యత్తులో. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇది ఓపెన్ కావట్లేదు. ఈనాడు చూద్దాం. ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని. ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం. ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లడంలో వెనకబడ్డాం. పీసీసీ నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు, ఇంటింటికి వెళ్ళి చెప్పండి, ప్రజల్లోకి ఇది మనం చేసే సంక్షేమ పథకాలను తీసుకోవడంలో ఫెయిల్ అయినాం, వెనకబడ్డాం, కాబట్టి రుణమాఫీ గురించి బాగా ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకైతే నాయకులకు చెప్తుండు. ఇది ఒక వార్త. 2,50,000 కోట్లతో బడ్జెట్ ఉండే అవకాశం ఉందట రాష్ట్ర తెలంగాణ బడ్జెట్. కేంద్ర గ్రాంట్లు రుణాలు 60,000 కోట్లు ఉంటాయని అంచనా. 25న శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఈ నెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడతారట. 22 నుంచి సమావేశాలను, 25న బడ్జెట్. కేంద్రం నుంచి దాదాపు 60,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మిగతాది మరి ఇక్కడ సమకూర్చుకోవాలి. కేంద్ర గ్రాంట్లు రుణాల నుంచి 60,000 కోట్లట. మొత్తం 2,50,000 కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెడతారట బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం. ఇది 25న ఈ నెల. ఇది ఒక వార్త. మా భూమిని బారాస కేటాయించలే. ఓకే, ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.